కాంగ్రెస్ సర్కారు ప్రజాప్రభుత్వమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మండుటెండల్లో పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నానని భట్టి తెలిపారు. ప్రమాణ స్వీకారం రోజే 6 గ్యారంటీల అమలును ప్రారంభించామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని భట్టి స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని ఆశలు నెరవేర్చడం కోసం ముందుకు పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. ఒక్క దాన్ని కూడా మర్చిపోకుండా చేస్తున్నటువంటి వాగ్దానాలు అమలు చేసేటువంటి విధానం, నిధులు విడుదల చేసేటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. వాళ్ళందరికీ కూడా మనం ప్రకటించినటువంటి ఉచిత బస్సు రవాణా ఈ రోజే మొదలు కావాలని చెప్పి అసెంబ్లీలో మొట్టమొదటి రోజే ఆర్టీసీ ఉచిత బస్సు రవాణాని ప్రారంభించాం. ఒక్కరోజు ఆలస్యమైన ఒక్క ప్రాణమైనా ఇబ్బంది పడుతున్నటువంటి ఆలోచనతో ఇబ్బంది పడకూడదని ఆ మొదటి రోజే 5 లక్షల నుంచి 10 లక్షలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచి ముందుకు పోతా ఉన్నాం. 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకునేటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 0 బిల్లులు మార్చి 1వ తారీఖు నుంచి మొదలు పెట్టాం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరమే 4,50,000 ఇళ్లు కట్టాలని, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నటువంటి నిర్ణయం చేశాం ఈ ప్రభుత్వ పరంగా. మిత్రులారా, ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇంకొక 1,00,000 రూపాయలు అదనంగా వారికి యాడ్ చేసి 6 లక్షల రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం. ప్రతి రూపాయి కూడా అర్థవంతంగా ఖర్చు కావాలి, అది ప్రజలకే ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం.